ఒక్క మాట జాగ్రత్త వినండి. దేవుని సంకల్పములో, దేవుని ప్రణాళికల్లో, దేవుని ఉద్దేశములో లేని ఒక ఇష్మాయేలు అబ్రహాము చేసిన ప్రార్థన వలన అంత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తరతరాలు అంత దీవించబడితే, దేవుని ప్రణాళికలో ఉండి, దేవుని ఉద్దేశంలో ఉండి, దేవుని నడిపింపులో ఉన్నవారు, వారి పిల్లలు మోకరించి ప్రార్థన చేస్తే వారెంత దీవించబడతారో మీరు ఆలోచన చేయండి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరు చేస్తారు? తమ దేవునిని ఎరుగువారు. నీ దేవుడు ఎవరో నీకు అర్థమవుతే నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేస్తావు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఎవరు మన దేవుడు? ఎవరు? మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఈ భూమి మీద ప్రార్థన ఆలకించేవాడు ఎవరు లేడు. ఈ భూమి మీద ప్రార్థన వినే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. మొరను అంగీకరించే దేవుడు ఒక్కడే, సజీవుడు ఒక్కడే, వింటున్నవాడు ఒక్కడే. ఆయనే నజరేయుడగు యేసు క్రీస్తు. గట్టిగా స్తోత్రం చెప్పండి.